హాయ్, నేను మీ దశరథన్ మంచి. మీ దగ్గరికి ఎవరైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ కానీ మీ ఫ్రెండ్ ఎవరైనా ఇన్సూరెన్స్ టాపిక్ కానీ తీసినట్టుంటే ఏ మనకెందుకు ఇన్సూరెన్స్ అని అనుకుంటారు. మనకెందుకు ఆ డిస్కషన్, మనకి అవసరం లేదా కట్టడము, ఇప్పుడు డబ్బులన్నీ పోగు చేసి కడుతూ ఉండాలి, అవి సరైన సమయానికి రావు, చాలా లాంగ్ టర్మ్ కట్టాలి అనే అపోహ చాలామందికి ఉంది. ఇన్సూరెన్స్ ఎందుకు అవసరము అనే కాన్సెప్ట్ మనకి ఇప్పుడు వివరిస్తాను. మీరు మీ ఫ్యూచర్లో మీ అవసరాలకు అనుగుణంగా ఈవెన్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, లేదా మీ రిటైర్మెంట్ ప్లాన్ కోసం కావచ్చు, మీరు ఇంకేదైనా అసెట్ కొనడానికి అంటే హౌస్ పర్చేస్ చేయడం కోసం కావచ్చు, లేదా కార్ పర్చేస్ చేయడం కోసం కావచ్చు, దేనికైనా మనము కొంత అమౌంట్ అనేది దాచిపెట్టుకోవాలి. ఈ అమౌంట్ ఈ అమౌంట్ చిట్టి రూపంగా దాచుకోవచ్చు, ఈవెన్ ఇన్సూరెన్స్ రూపంగా దాచుకోవచ్చు, బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంగా దాచుకోవచ్చు. కానీ ఇన్సూరెన్స్ రూపంగా దాచుకున్నట్టయితే ఎంతో కొంత అమౌంట్ మనం కట్టే అమౌంట్కి జస్ట్ మనం ఒక 10,000 రూపాయలు పే చేసినట్టుంటే మనకి అప్రాక్సిమేట్ 2 lakhs రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తుంది. అంటే మనం ఇక్కడ 2 lakhs రూపీస్ ఒకటేసారి పే చేయట్లేదు. 25 రూపాయలు పే చేసినట్టయితే 5 లక్షల కవరేజ్ ఇస్తుంది మనకి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మనకి ఏదైనా ప్రాబ్లం జరిగినట్టయితే మన కుటుంబానికి 5 లక్షల రూపాయలు మన ఫ్యామిలీని ఎంతో కొంత సేవ్ చేసినట్టయితే, అదే చిట్టి చేసినట్టయితే లేదంటే అప్పు చేసినట్టయినా కానీ మనకి ఎంతైతే జమ చేస్తామో, ఎంతైతే చిట్టి చేస్తామో అంతే చిట్టి వాల్యూ మనకు వస్తుంది తప్ప మన ఫ్యామిలీ లాస్ అయినప్పుడు ఈవెన్ 1 రూపీ కూడా ఎక్కువగా ఇయ్యరు. అదే మనం చిట్టి లిఫ్ట్ చేసిన తర్వాత మనకి ఏదైనా జరిగితే మిగతా అమౌంట్ గుంజి వసూలు చేసుకొని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఫ్రెండే కదా అని వదిలేసిన వాళ్ళు ఎవరూ లేరు. అట్లా ఆ విషయం కొద్దీ మనం తప్పనిసరి ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ యొక్క బాధ్యతగా తీసుకోవాలి. ఈవెన్ 50 నుంచి లక్ష రూపాయల విలువ చేసే బైక్ 2,000, 3,000 ఇన్సూరెన్స్ కట్టకపోతే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు 1,000 రూపీస్ చార్నాలు వేసి ఇన్సూరెన్స్ కట్టించుకుంటున్నారు తప్పనిసరిగా. అదే నీ లైఫ్ 1,00,00,000 రూపాయలు, 2 కోట్లు, 5 కోట్ల విలువ చేసిన నీ జీవితానికి కనీసం 1,00,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ లేకపోతే నువ్వు ఉండేందుకు, నువ్వు బ్రతికేందుకు? నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ఎంప్లాయీ, నాకు రెగ్యులర్ శాలరీ వస్తుంది, నా శాలరీతో నేను ఫ్యామిలీకి ఏం చేస్తానని. నేను బిజినెస్ చేస్తాను, నేను లక్షలు సంపాదిస్తాను, నాకు ఇన్సూరెన్స్ అవసరం లేదని. నేను రైతును, సంవత్సరానికి 2 పంటలు పండిస్తాను, పంటకు 2 లక్షల రూపాయలు తీస్తాను, నాకు రైతు బీమా ఉంది, నాకు రైతు బంధు వస్తుంది, నాకు వృద్ధాప్య పెన్షన్ అవన్నీ వస్తాయి, నాకు అవసరం లేదని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ఇవి ఎన్ని ఉన్నా కానీ మీ ఫ్యామిలీకి ఏవి మీ లోటును తీర్చలేవు. అందుకు తప్పనిసరిగా ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మీకు మీ అవసరానికి అనుగుణంగా పిల్లల మ్యారేజ్ కోసం అయితే పిల్లల మ్యారేజ్ కోసం కావచ్చు, లేదు ఎడ్యుకేషన్ కోసం అయితే ఎడ్యుకేషన్ కోసం కావచ్చు, లేదు రిటైర్మెంట్ కోసం అయితే రిటైర్మెంట్ కోసం కావచ్చు, దేనికోసమైనా ఒక పెద్ద పాలసీ తీసుకోండి. ఈ పెద్ద పాలసీ అనేది మన కుటుంబానికి ఆర్థిక భద్రతను కలిగిస్తుంది. మీరు పెద్ద పాలసీ తీసుకున్నట్టయితే మీరు లేని లోటును డబ్బు రూపేణా మీ ఫ్యామిలీ కొంత లాస్ను గెయిన్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకు మీ ఫ్యామిలీకి మీరు భద్రతను కల్పించండి. మీకు మీరు భద్రత కాదు, మీ ఫ్యామిలీకి మీరు భద్రత కండి. నేను వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ అతను నన్ను బండి ఆపి ఇన్సూరెన్స్ ఉందని అడిగాడు. నా ఇన్సూరెన్స్ కాపీ తీయించి చూపించాను నేను. అప్పుడు నేను అడిగాను సార్ని, సార్ మీరు జస్ట్ నా బండి వాల్యూ అమ్ముకుంటే 30,000 విలువ రాదు, ఈ ఇన్సూరెన్స్ కాపీ అడుగుతున్నారు సార్. నేను పర్సన్ను, నాకు ఇన్సూరెన్స్ ఉందా అని మీరు చెక్ చేయట్లేదు ఎందుకని అడిగితే, నీ ఇన్సూరెన్స్ బాధ్యత అనేది నీవు ఎదురుగా వెళ్ళి ఎవరినైనా గుద్దుతే అంటే యాక్సిడెంట్ చేస్తే అతని ఎదురు వ్యక్తి చనిపోతే అతని కుటుంబం రోడ్డున పడవద్దు అని నీకు ఇన్సూరెన్స్ మీ బండికి ఇన్సూరెన్స్ ఉందా అని నేను చెక్ చేస్తున్నాను. అదే నువ్వే వెళ్ళి గుద్దుకొని చనిపోతే నీ కుటుంబం రోడ్డున పడుతుంది. నీ కుటుంబం బాధ్యత నువ్వు తీసుకోవాలి తప్ప ఏ ప్రభుత్వం ఎవరు తీసుకోరు. అందుకు తప్పనిసరిగా నీవే ఇన్సూరెన్స్ చేసుకోవాలి. దానికి మ్యాండేటరీ మేము చెక్ చేయము, మేము చెక్ చేయకముందే మీరే ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పాడు అతను. అంటే ఎదుటి ఫ్యామిలీ గురించి ప్రభుత్వం అంత ఆలోచిస్తుంది, మన ఫ్యామిలీ కోసము మనం కొంతైనా ఆలోచించకపోతే మనం ఉండేందుకు?
మనం చేసే ఎంత పెద్ద పని చేసినా కానీ మన ఫ్యామిలీని అధోగత స్థితిలో పంపించి మనం వెళ్ళినట్టయితే వాళ్ళు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే డియర్ ఫ్రెండ్స్, తప్పనిసరిగా మీరు మీ కుటుంబాన్ని ఆర్థికంగా భద్రతను చేకూర్చే మంచి పాలసీని తీసుకొని మీ కుటుంబానికి మీరు భరోసా కండి, భారం కాకండి మిత్రమా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు మీకు సంబంధించిన అంటే మీకు లైఫ్కు ఎలాంటి పాలసీ అయితే సూట్ అవుతుందో ఆ పాలసీని నేను మీకు ఫ్రీగా చెప్పడానికి అంటే సజెస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నా ఛానల్లో నా ఫోన్ నెంబర్ ఉంది. దీన్ని చూసి మీరు నాకు ఫోన్ కాల్ చేసినట్టయితే ఫ్రీగా మీకు నేను సజెస్ట్ చేస్తాను ఏ పాలసీ తీసుకుంటే బాగుంటుందని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నా యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి మిత్రమా. థ్యాంక్ యూ. బాయ్.